కలియుగ వైకుంఠం తిరుమల భక్తుల అశ్రాంత ప్రవాహానికి సాక్ష్యంగా నిలుస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి తరలి వస్తున్నారు. ముఖ్యంగా వేసవి సెలవుల్లో తిరుమల కొండపై భక్తుల రద్దీ తారాస్థాయికి చేరుతుంది. 2 నెలలు ఇసుకేస్తే రాలనంత జనం. ఈ భక్త జన సంద్రాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మే మరియు జూన్ నెలకు సంబంధించి వీఐపీ దర్శనాలు, సిఫారసు లేఖల ద్వారా జరిగే దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ తెలిపింది. మే 1 నుండి జూన్ 30 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు, సుప్రభాతం సేవలు, సిఫారసు లేఖలపై వచ్చే దర్శనాలు అన్నీ నిలిపివేశారు. ఈ నిర్ణయంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించనున్నారు. భక్తులు ముందుగా తమ ప్రయాణాన్ని ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలని టీటీడీ సూచించింది. ఇది మాత్రమే కాదు, శ్రీవారి సేవలను మరింత మెరుగుపరిచేందుకు టీటీడీ కీలక చర్యలు తీసుకుంటుంది. టీటీడీ ఈవో అధికారులతో సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. వివిధ రంగాల్లోని నిపుణులను వైద్యం, ఇంజనీరింగ్, విద్య, ఐటీ, కేటరింగ్, గోసేవ రంగాల నుండి శ్రీవారి సేవలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. ప్రవాసాంధ్రులకు కూడా శ్రీవారి సేవ చేసే అవకాశం కల్పించేందుకు ఐటీ అప్లికేషన్ లో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా శ్రీవారి సేవకులకు ప్రత్యేక శిక్షణపై దృష్టి సారిస్తున్నారు. పుట్టపర్తి ఇసా ఫౌండేషన్ వంటి సంస్థల నుంచి అభిప్రాయాలు సేకరించి మెడిటేషన్, యోగా, నైపుణ్యాభివృద్ధి, నైతిక విలువలు వంటి అంశాలపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. మే నెలలో తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయంలో పుష్పయాగం, అష్టోత్తర శత కళాభిషేకం, హనుమంత వాహన సేవ వంటి ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి.